ఫిరాయింపు ఎమ్మెల్యేపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి. ఇది ఇంతకుముందు చదివిందేగా మనకి. ఆనాడు ఇలాగే స్పందిస్తే బాగుండేది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎల్పీ విలీనమయ్యేది కాదు. హైకోర్టు తీర్పుపై అద్దంకి దయాకర్ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వెల్లడి. అన్న దయాకర్ అన్న, మరి ఆనాడు మీరు కోర్టు అయినుంటారు కదా, కేటీఆర్ కేసీఆర్ తెలివికల్లో కోర్టులు వేసిండు. కోర్టు వచ్చి కోర్టే తీర్పియాలని బాల్ను తీసుకపోయి వాళ్ళు నెట్టేసిండు. కోర్టు ఊరుకుంటుందా? కోర్టు తన్నైనా దారికి తెస్తుంది ఒక్కొక్కళ్ళు. మరి మీరెందుకు వేయలేదే? వాళ్ళు కేసు వేసిండ్రు కాబట్టి కోర్టు వారు తీర్పిచ్చిళ్ళు. మీరేమో కేసు వేయకపోతుంది. కేసీఆర్ గుంజుకుంటా అంటే చూస్తుంది. ఆ రోజు మీరు నిన్న ఒక మిత్రుడు పెట్టిండు, చిలక ప్రవీణ్ నువ్వు కేసీఆర్ ఎమ్మెల్యేలను గుంజుకుంటా అంటే ఆ రోజు ఏం చేసినావు అని. ఆ రోజు కూడా మాట్లాడినాం, కాకపోతే ఆ రోజు మీరు చూడలే. కేసీఆర్ గుంజుకునేటప్పుడు చెప్పినాం రాతలు, మాట్లాడినాం మాటలు, ఇది తప్పు, ప్రజాస్వామ్య విరుద్ధం అని చెప్పినాం. ఆ రోజు మీరు చూడలే. చూడనప్పుడు ఇప్పుడు కొత్తగా మాట్లాడుతా అంటే చూసి అప్పుడు ఎందుకు మాట్లాడాలంటే మేమేం చేస్తాం? చూడు, మళ్ళా పోయి చూడు, మా రాతలు ఉంటాయి, మా మాటలు ఉంటాయి. కాబట్టి అద్దంకి దయాకర్ అన్న, ఆ రోజు గోడ కొట్టిన సున్నం లెక్క లేదా నోట్ల బెల్లం పెట్టుకున్న లెక్క మీరే కాముగుండి ఆగం చేసుకున్నారు. మీరు ఏనుంటారు? కేటీఆర్ ఇప్పటికి కూడా కేటీఆర్ కేసీఆర్ చేసిన పని నేను అభినందిస్తాను. ఇది కూడా ఒక కొత్త మార్గానికి వారు తెరరేపినట్టే. ఇప్పుడు అందరికీ వస్తుంది ఆలోచన. ఆ రోజు కేసీఆర్ గుంజుకుంటానని ప్రతిపక్షంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఆయనే ఉన్నారు, ఆయనకు తెలుసు. మరి ఆయన రోజు కోర్టు దాకా ఎందుకు తీసుకపోలే ఈ సమస్యను? పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఆయన ఎందుకు తీసుకపోలే కోర్టుకు దృష్టికి? మనకు కోర్టే కదా ఎక్కడ పెద్దది, తీసుకపోలే. మీరు తీసుకపోలేదు కాబట్టి కోర్టు మొట్టకాయలేలే, కోర్టు ఆర్డర్ ఇవ్వలేదు. మీది అది మీ దౌర్భాగ్యం, మీ చేతగాంతనం, మీ వైఫల్యం అది. కాబట్టి ఆనాడు ఎందుకు స్పందించలే అంటే మీరు స్పందించి అడిగి పంపితే వాళ్ళు స్పందించేటోళ్ళు. ఇవన్నీ అన్న నీ పదవి ఏమైంది అన్న దయాకర్ అన్న? నీ పదవి ఏమైంది? మొన్నగాక నేను వచ్చిన ఆకులకి వచ్చి అప్ప చెప్పిండ్రు. అసలు పార్టీలో లేని వాళ్ళకి తీసుకొచ్చి పదవులు ఇస్తాను. మరి నీ పదవి ఏమైపోయానే? అనవసరంగా ఆయన తిడితేవి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిట్టే ఇప్పుడు నీ పదవి ఆగమైపోయింది. ఉంటుండు అదే అని ఒక మాట అన్నావు కదా, దాని మీదనే ఇప్పుడు రెడ్డిలు అంతా కలిసి నీకు పంగనామాలు పెట్టిండే పెద్ద అన్న. ఆగమైపోతే కానీ మంచి లీడర్కి ఇది కావాల్సిన నీకు.